నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ అలీ నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించి రేపటికి ముగించనున్నది. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి కార్యకర్తలు టీడీపీ శ్రేణులందరూ రేపు విజయనగరం చేరుకొని ఉన్నారు. అయితే నెల్లూరు నగరం నుండి భారీ ఎత్తున టీడీపీ తమ్ముళ్ళు సభకి చేరుకొని ఉన్నారు. అయితే మనతో మాట్లాడడానికి అజేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అజేష్ గారు చెప్పండి, నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ తమ్ముళ్ళు ఎంతమంది సభకి చేరుకొని ఉన్నారు ఈరోజు? సో చాలామంది వాళ్ళ ఓన్ వెహికల్స్ వాళ్ళ ఓన్ అరేంజ్మెంట్స్ చేసుకో ఉన్నారు. అయితే ఒక ట్రైన్ కానీ వేయడం జరిగింది. ఇది నెల్లూరు అలాగనే కావలి ఒంగోలు నుంచి ఈ నియోజకవర్గాలందరి నుంచి పోతుంది. అలాగనే అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క యువగళం ముగింపు ఒక అద్భుతమైన కార్యక్రమంగా జరగబోతుంది. వేలాది సంఖ్యలో రాష్ట్రం మొత్తం నుంచి వచ్చి ఘన విజయంగా మేము రేపు చూడబోతున్నాం కానీ తెలియజేస్తున్నాం. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డాలు, ఎన్నో విమర్శలు ఇవన్నీ దాటుకొని ఈరోజు యువగళం ఒక సక్సెస్ అయిందని కానీ మీ అందరికీ తెలియజేస్తున్నాం. అజీజ్ గారు, మామూలుగా లోకేష్ మొదలుపెట్టినప్పుడు 400 రోజులు 4000 కిలోమీటర్ల నుంచి చెప్పారు. అయితే సుమారు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లకి పూర్తిగా వస్తుంది? ఇప్పటికి 3123 కిలోమీటర్లు పూర్తి చేశారు. సో హీ హాస్ కంప్లీటెడ్ ఇట్. మీకు తెలుసు, ఈ మధ్యలో 60 రోజులు వలన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం, దాని వెనకపోవడం, ఇవన్నీ కానీ కొన్ని సమస్యలతో అయితే 3123 కిలోమీటర్ సక్సెస్ఫుల్గా చేశారు. అనుకుంది చేశాము. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుంది కాబట్టి దాని ఏర్పాట్లు కానీ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందుకోసం వీడికి ఎండ్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వల్ల ఇంకా ఒక టీడీపీలో ఒక జోష్ అనేది పెరిగింది. దాన్ని ఏమంటారు మీరు? అసలు ఈ భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎవరైనా ఒక నాయకుడు కావాలనుకుంటే జగన్ రెడ్డి ఏం చేశారండి? ఆయన ఏంది జాగింగ్ కదా చేసింది. లోకేష్ గారు వాకింగ్ చేస్తే ఆయన జాగింగ్ చేశాడు. ఓకే, జాగింగ్ చేశాడా, వాకింగ్ చేశాడా, రన్నింగ్ చేశాడా అనేది కాదు. ప్రజల దగ్గర వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడా లేదా, ప్రజలు వచ్చి సమస్యలు చెప్పారా లేదా, ఈ రెండే. ఒకటి, ప్రజలు వచ్చి స్వయాన సమస్యలు చెప్పారా లేదా. యువత కోసం స్టార్ట్ చేసిన కార్యక్రమం ఇది. యువతే కాదు, మహిళలు, రైతులు, తర్వాత అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు వచ్చి లోకేష్ బాబుకి తమ సమస్యలు చెప్పుకున్నారు. వ్యాపారస్తులు, ఈ యొక్క కార్మికులు అందరూ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. ఈరోజు అందరు సమస్యలు తెలుసుకున్నాడు సమగ్రంగా. రేపు పోయి కూర్చొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది కానీ డిజైన్ చేసి అద్భుతమైన పాలన ఇవ్వబోతున్నాం. ఒక పక్క చంద్రబాబు గారి అనుభవం, ఇంకో ఒక యువశక్తి, రెండు కలిసి ఈ రాష్ట్రానికి ముందడుగు తీసుకెళ్తామని కానీ తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. నెల్లూరు జిల్లా నుంచి భారీ ఎత్తున ప్రత్యేక రైల్లో ఈరోజు టీడీపీ శ్రేణులు అయితే ఈరోజు బయలుదేరడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వంశీతో ఆర్టీవీ అలీ, నెల్లూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.